జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే పాకిస్తాన్ పైన భారతదేశం దాడి చేయడం కన్ఫామ్ అయిపోయింది. కాశ్మీర్లోని పెహల్గాంలో మన హిందువులను టార్గెట్ చేస్తూ ఇస్లామిక్ తీవ్రవాదులు మారణకాండం సృష్టించిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈసారి మన భారత సైనికులు కేవలం ఈ పాకిస్తానీ తీవ్రవాదులను మట్టుపెట్టడమే కాకుండా స్థానిక కాశ్మీర్ తీవ్రవాదులను కూడా లేపేస్తున్నారు. అంటే మొత్తంగా ఇస్లామిక్ తీవ్రవాదులందరినీ కూడా లేపేస్తున్నారు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం మన సైనికులు ముందుకు కదులుతారు. ఇకపోతే భారత సైన్యం పూర్తిగా యాక్షన్లోకి దిగడంతో ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ భయపడిపోతుంది. భారతదేశం యుద్ధానికి సిద్ధమవుతూ ఉండడంతో పాకిస్తాన్ సైన్యం భయాందోళనకైతే గురవుతుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ కుటుంబం పాకిస్తాన్ నుంచి పరారైపోయిందంట. కాదురా, అంత అదురుడిక్కి వాళ్ళు మీకెందుకురా ఈ పోహండాలు ఈ సెకండాలు అన్నీ కూడాను మూసుకొని కాదు మొనమోపలు కూర్చున్నట్టు ఆ వారాన్ని మూల కూర్చోకుండా మీ బతకాలకు యుద్ధాలు లేకపోతే గిచ్చడాలు గిలడాలు భారతదేశం మీద ఇటువంటి దొంగదాడులు చేయడాలు మీ బతుకులకు అవసరమా? పారిపోయే వాళ్ళకు మీ బతుకులకు ఎందుకంటాలే. సరే, ఇస్లామాబాద్లో ఉన్నటువంటి ఆసిమ్ మునీర్ కుటుంబం ఇస్లామాబాద్ నుంచి వెళ్ళిపోయినారు. ప్రత్యేక విమానంలో వీళ్ళు పాకిస్తాన్ నుంచి పారిపోయినారంట. ఇస్లామాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరినటువంటి ఈ ఆసిమ్ మునీర్ కుటుంబం బ్రిటన్ చేరుకునేట్టు తెలుస్తుంది. అంటే ఆసిమ్ మునీర్ కుటుంబం ఇకపైన లండన్లో ఉంటారన్నమాట. ఒక ఆసిమ్ మునీర్ కుటుంబం మాత్రమే కాకుండా పాకిస్తాన్లోని త్రివిధ దళాలలో ఉన్నటువంటి జనరల్స్, మార్షల్స్, ఇతర ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను పాకిస్తాన్ నుంచి అయితే పంపించేస్తాయి. రేయ్, ఇక్కడ మా భారతదేశంలో కనీసం ఒక సామాన్య సైనికుడు కుటుంబం కూడా దేశం వదిలిపోదు. అర్థమవుతుందా? అది దేశభక్తి అంటే, అది మా మీద మాకుండే నమ్మకం. మీరేంద్ర మాతో పోలిక, మాతో పోటీయా? మీ బతుకు జాడా, మీకు మాకు పోలిక. వీళ్ళు తమ కుటుంబాలను ప్రత్యేక విమానాలలో బ్రిటన్, ఫ్రాన్సు, అమెరికా దేశాలు పంపిస్తారంట. ఈ పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదానికి నిలమైనటువంటి ఈ పాకిస్తాన్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు డిమాండ్ చేసినా చేయకపోయినా ఈసారి పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం గట్టి పట్టుదలగా ఉండాలి. అందుకే మొన్న ప్రధాని మోడీ గారు మాట్లాడుతూ తీవ్రవాదులను మాత్రమే కాకుండా తీవ్రవాదుల వెనక ఉన్న వాళ్ళని కూడా గుర్తించి వెతికి వేటాడి అంతమొందిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినారు. పాకిస్తాన్ కలలో కూడా ఊహించని విధంగా పాకిస్తాన్ పైన దాడి చేస్తాం. ఈసారి మేము చేయబోయే దాడి నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు, ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి చాలా సింపుల్గా చాలా క్లారిటీగా చెప్పేశాడు. టెర్రరిస్టులను అలాగే వాళ్ళ బాసులను వెతికి చంపుతామంటూ ప్రధాని మోడీ గారు భీకర ప్రతిజ్ఞ చేశారు. ఆయన మాటల్లో ఒక రకమైనటువంటి కసి కనపడుతుంది. అంతే, ఇక ప్రధాని మోడీ గారు చేసినటువంటి ప్రసంగం తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఈ ఆసిమ్ మునీరు తన కుటుంబాన్ని ప్రత్యేక విమానంలో లండన్కి పంపించేశాడు. ఎవరికి చెప్పకుండా, గుట్టు చప్పుడు కాకుండా ఈ ఆసిమ్ మునీరు తన కుటుంబాన్ని పాకిస్తాన్ నుంచి తప్పించేశాడు. ఇక ఆ విషయం తెలుసుకున్నటువంటి మిగిలిన ఈ ఆర్మీ జనరల్స్ కూడా తమ కుటుంబాలను ప్రత్యేక విమానాల్లో పాకిస్తాన్ నుంచి బయటకు పంపించేస్తారంట. అంటే వీళ్ళ కుటుంబాలు సేఫ్గా ఉండాలా. సామాన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎట్టపోయినా కానీ వీళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. కొంతమంది దుబాయ్కు, మరికొంతమంది ఫ్రాన్స్కు, ఇంకొంతమంది బ్రిటన్కు పంపిస్తారంట. అంటే పాకిస్తాన్ ఆర్మీ అధికారులకు భయం పట్టుకునేది. ఈసారి తమకు ఎత్తడైపోతుందని చెప్పేసి బాగా అర్థం చేసుకున్నారు. అందుకే ముందుగా సేఫ్గా తమ కుటుంబాలను పాకిస్తాన్లో ఉంచకుండా వివిధ దేశాలకైతే పంపించేస్తారు. అది ఆ మ్యాటరా? అర్థమవుతుందా? అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.